శ్రీ గురుభ్యో నమః. మాతృప్రేమ అంటే ఇదే కదా. ఒక దేశంలో ఒక ఆచారం ఉండేది. అదేమంటే, వృద్ధులై సంపాదన లేని వారి వలన దేశానికి ప్రయోజనము లేదు, కాబట్టి అట్టివారిని గుర్తించే విభాగము ఏర్పాటు చేయబడింది. ఆ వృద్ధులను వారి పిల్లలే దూరముగా ఉండే అడవులలోనో పర్వతములలోనో విడిచి రావాలి. ఇది రాజుగారి శాసనం. దీనిని ఎవరైనా ధిక్కరిస్తే వారి పిల్లలకు మరణశిక్ష వేయబడుతుంది. ఒకరోజు ఒక యువకుడు ఇందులో భాగముగా తల్లిని మోసుకుని దూరముగా అడవిని దాటుకుంటూ పర్వతాన్ని చేరాడు. ఆయన మోస్తున్నంతసేపు ఆ తల్లి భుజములపై ఉండి ఏదో పని చేస్తున్నది. ఆ యువకుడు తల్లిని పర్వతం దగ్గర దింపి ఏడుస్తూ అడిగాడు, అమ్మా, నేను మోస్తూ ఉన్నంతసేపు నువ్వు ఏమి చేశావు అని. ఆ తల్లి అంది, నాయనా, నన్ను నీవు తీసుకువచ్చిన అరణ్యము కొండలు గుబులుగా ఉన్నాయి. మరలా నీవు వెళ్ళేటప్పుడు నీకు మార్గం తెలియడం కష్టము కదా. అందువలన అరణ్య మార్గములో మనము వచ్చినంతసేపు చెట్ల కొమ్మలను విరిచి మార్గములో వేశాను. తద్వారా నీకు తిరుగు మార్గము తెలుస్తుంది. మరి ఈ రక్తపు మరకలు ఏమిటమ్మా అంటే, పర్వత మార్గములో కొమ్మలు లేవు కదా, అందువలన ఒక్కొక్క వేలు కోసుకుంటూ ఆ వచ్చిన రక్తమును మార్గములో వేశాను. ఆ మార్గాన్ని చూసుకొని నీవు వెళ్ళవచ్చు అన్నది ఆ తల్లి. తన ప్రాణాలు పోతాయి అని తెలిసినా తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి అనేది ఆ తల్లి ఆలోచన. అది అమ్మతనం. అమ్మతనానికి రూపాలు ఉండవు, అమ్మ నోటికి శాపాలు ఉండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. అందుకే మాతృదేవో భవ.